ఉంటుంది. ఎందుకంటే ఏమండి, దేవుని కార్యక్రమం అన్నప్పటికీ మనకి ఎలాంటి మనసు ఉండాలంటే ఆసక్తితో మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒక మహారాజైన దావీదు దగ్గరికి జనులు, ఇదిగో యెహోవా మందిరంలోనికి వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని అని చెప్తున్నాడే. మరి ఈరోజు నేను కూడా ఆయన మందిరంలోనికి వెళ్ళాలని సంతోషం, ఎంతమంది సంతోషము కలిగే హృదయంతో మందిరానికి వస్తున్నారు? ఇదిగో వెళ్ళకపోతే బాగోదేమో అనే ఆలోచన వద్దు ప్రియమైన వాళ్ళ. అలా ఉంటే ఎప్పుడు మన జీవితంలో బాగుపడు. చాలామంది మందిరానికి వెళ్ళేవారు కూడా ఇదిగో ఈరోజు పునరుద్ధాన దినము కదా, వెళ్ళాలి, వెళ్ళకపోతే ఒకవేళ నన్ను ఏమైనా సేవకులు ఏమైనా అనుకుంటారేమో అని అలాంటి ఆలోచనతో మనం వెళ్ళకూడదంట. దేవుని మాట కొరకు మనం ఆశతో మనం వెళ్ళాలి. ఒక మహారాజుకి ఏం తక్కువ చెప్పండి? డబ్బు లేదా, బంగారం లేదా, తినడానికి లేదా, ఆయనకి ఏమి లేదు, ఆయనకి అన్నీ ఉన్నాయి. అందుకే ఆయన మనసు ఏంటి తెలుసా? ఎక్కడో గొర్రెలు కాస్తున్న దావీదుని ఇశ్రాయేలు ప్రజల మీద ఒక అధిపతిగా, రాజుగా ఏర్పాటు చేయడానికి దేవుడు వెన్నుకుంటే ఆయన అంటున్నాడు ఏంటి తెలుసా? ఏమంటే గొర్రెల దొడ్డులో నుండి దేవుడు నన్ను పిలిచి ఇశ్రాయేలు ప్రజల మీద స్వాస్యముగా ఉండడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాను. నేను అలాంటి వాడిని, గొర్రెలు కాసేవాడిని అన్నా, నేను గొర్రెలు కాసేవాడిని. అలాంటి స్థితిలో ఉండి పాడి గొర్రెలు మానిపించి తన ప్రజల మీద, అందుకే ఒకసారి చూడండి కీర్తనల గ్రంథము 70వ కీర్తన ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము దావీదు గారు ఎలాగా ఆయన మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. 70వ కీర్తన 78వ కీర్తన అండి, క్షమించండి, కీర్తనల గ్రంథము 78వ కీర్తన 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డులో నుండి అతనిని పిలిపించును, పాడి గొర్రెలను ఎంబడించటం మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించును. సరే, ఎక్కడి నుంచి రప్పించాడండి ఆయన్ని? గొర్రెల దొడ్డులో నుండి. గొర్రెలు కాస్తున్న దావీదుని ఎందుకు అనుకోవాలి? దావీదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు. దేవుని సన్నిధిలో అంటే అరణ్యములో ఎప్పుడు సితారా చేత పాటలు పాడుకుంటూ దేవుణ్ణి పరవశిస్తూ ఉంటాడు. ఈడేంట్రా పాటలు పాడుకుంటున్నాడు అత్తమాట అంటే మనుషులు అతను చూసి అమాయకులను చూడొచ్చేమో కానీ దేవుడు దావీదును చూస్తే మురిసిపోవలసిందే. ఎందుకంటే దావీదు కీర్తనలు పాడితే ఎవరైనా సరే చెప్పండి, ఆ పాట వినవలసిందే ప్రియమైన వాళ్ళారా. అరణ్యంలో ఎప్పుడు పాటలు పాడుకునే స్థితి ఎవరికి ఉందంటే దావీదుకి అనుభవాలు ఉన్నాయి. అలాంటి దావీదు గారిని ఎక్కడి నుంచి ఎక్కడికి వాడుకున్నాడంటే ప్రియమైన వాళ్ళారా, గొర్రెల దొడ్డులో ఉంటున్న ఆ దావీదు గారిని పిలిచి ఇదిగో తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డులో నుండి అతన్ని పిలిపించి పాడి గొర్రెలను ఎంబడించటం మానిపించి, చూసారా, తన ప్రజలైన యాకోబు తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై అతను రప్పించాడు. చూసారా, అంటే ఎన్నిక లేనివాడే దావీదు అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టికి ఎలాంటి వారు వాడుకుంటున్నారో చెప్పండి. ఎన్నిక లేని దావీదుని ఒక మహారాజుగా ఏర్పాటు చేశాడంటే దావీదు యొక్క ఆలోచన, దావీదు యొక్క మనసు దేవునికి బాగా నచ్చింది. అందుకే దేవునికి కావలసిందే హృదయంతరంగంలో ఉంటున్న స్వభావాన్ని దేవుడు చూస్తాడు.